కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. ఖరీఫ్లో వంగ పంటను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటూ ఉంటారు రైతులు. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిస్తుంది. వంగలో అనేక రకాలు ఉన్నప్పటికీ స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తుంటారు. అయితే వీటిలో నాటు దశ నుండి కోత దశ వరకు ఆశించి విపరీతంగా నష్టం చేసేది కొమ్మ, కాయతొలుచు పురుగు. దీనివల్ల దిగుబడే కాదు, కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయితే వంగ సాగును శాస్త్రీయ పద్ధతిలో చేపడుతూ సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే కాయతొలుచు పురుగును నివారించుకొని వంగ పంట నుండి ఎకరాకు 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఖరీఫ్ వంగ సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ఎంచుకోవాల్సిన రకాలను, సాగులో పాటించాల్సిన మెలకువలను ఈరోజు అన్నదాతలు చూద్దాం. వంగను వర్షాకాలంలో సాగు చేసుకునేటప్పుడు జూన్, జూలై మాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉన్న నేలలు వంగ సాగుకు మరింత అనుకూలంగా ఉంటాయి. వంగలో ప్రాంతాలను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు, రాయలసీమకు దేశవాళీ పచ్చ రకాలు, దేశవాళీ చారల రకాలు, తెలంగాణ ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవే కాక అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లను కూడా రైతులు ఎంపిక చేసుకుని సాగు చేయవచ్చు. అవి ఊదారంగు గుండ్రటి రకాలైన అర్క నవనీత్, పూసా హైబ్రిడ్ 6, ఊదారంగు పొడవు రకమైన పూసా హైబ్రిడ్ 5, పచ్చటి పొడవు రకాలైన గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, పచ్చటి గుండ్రటి రకాలైన గ్రీన్ మోతీ, ఊదారంగు చారల రకాలు కల్పతరు, విజయ్ రకాలు అధిక దిగుబడినిచ్చే సంకర జాతి వంగడాలు. రైతులు తమ ప్రాంత పరిస్థితులు, అక్కడి ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రకాలను ఎంపిక చేసుకోవాలి. వంగలో సాగుకు సూటి రకాలను ఎంచుకుంటే ఎకరాకు 260 గ్రాముల విత్తనం, అదే హైబ్రిడ్ రకాలను ఎంచుకుంటే ఎకరాకు 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా మ్యాంకోజెబ్తో పాటు 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమళ్లలో విత్తనం చల్లుకోవాలి. ఇటీవలి కాలంలో రైతులు వారి వారి లభ్యతను బట్టి ప్రోట్రేలలో నారును పెంచుకుంటున్నారు. అలా పెంచిన నారు ఆరోగ్యంగా ఉండడమే కాదు, నారు కుళ్ళు సమస్య కూడా రాకుండా ఉంటుంది. విత్తిన 30 నుంచి 35 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని 4-5 సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. వానాకాలంలో నాటుకునేటప్పుడు బోదెలు, సాళ్ల విధానంలో నాటుకోవడం అత్యంత ఉత్తమం. పొడవుగా, నిటారుగా పెరిగే రకాలకైతే ఎటు చూసినా 60 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలకు వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. నారు నాటే ముందు కాని, నారు నాటిన వెంటనే కాని తప్పనిసరిగా నీరు పెట్టాలి. వంగ సాగులో పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి వంగడాలకు ఈ ఎరువుల మోతాదు కంటే 50% అధికంగా వేయాల్సుంటుంది. కలుపు నివారణకు నాటిన 24 నుంచి 48 గంటల్లోపు అలాక్లోర్ ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
నాటిన 25-30 రోజుల్లో గొప్పు తవ్వి కాని గుంటకతో కాని అంతర కృషి చేసి కలుపును నివారించాలి. పంట పూత సమయంలో నీటి ఎద్దడికి గురైతే పూత రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పూత సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. వంగ పంటకు ప్రధాన సమస్య కొమ్మ కాయతొలుచు పురుగు. నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు ఆశించి మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. మొవ్వును ఆశించినప్పుడు మొక్కలు తలలు వాల్చేస్తాయి. దీన్నే తలనత్త అంటాం. కాపు దశలో కాయలకు రంధ్రాలు ఏర్పడి వంకరలు తిరిగి పాడైపోతాయి. ఒకసారి కాయల్లోనికి ప్రవేశించిన పురుగును ఏ మందులతోనూ నివారించలేం. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలతో పురుగును అదుపులో ఉంచాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేపపిండిని వేసుకుంటే చీడపురుగులు అదుపులో ఉంటాయి. వంగ నాటిన తొలి దశల్లోనే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాయతొలుచు పురుగుకు సంబంధించిన ల్యూర్ను ఈ బుట్టలో అమర్చితే వాసనకు మగ రెక్కల పురుగులు ఆకర్షించబడి బుట్టల్లో పడి చనిపోతాయి. పురుగు తొలి దశల్ని, గుడ్లను నివారించటానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కొద్దిగా సబ్బుపొడి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేప కషాయం పిచికారీ చెయ్యాలి. పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తుంచి గుంతలో పూడ్చిపెట్టటం లేదా కాల్చివేయటం చెయ్యాలి. తరువాత తక్కువ విషపూరితమైన మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వేప మందులతో కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీకి ముందుగా తయారైన కాయలను కోసుకోవాలి. సేంద్రియ విధానంలో పంచగవ్య, వెల్లుల్లి కషాయం, సీతాఫలం ఆకు కషాయం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రాలను ఉపయోగించి కాయతొలుచు పురుగును అదుపులో ఉంచవచ్చు. వర్షాకాలపు వంగకు మరో ప్రధాన సమస్య ఎండు తెగులు. ఈ తెగులు అధికంగా ఆశించే పొలాల్లో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడిని కలిపి నీళ్లు చల్లుతూ వారం రోజుల పాటు నీడలో గోనె సంచులు కప్పి ఉంచాలి. వారం రోజుల తర్వాత శిలీంధ్రం వృద్ధి చెందిన ఈ ఎరువును పొలంలో వేసుకుంటే నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, మాగుడు తెగుళ్లను సమగ్రంగా అరికట్టిన వాళ్లమవుతాం. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని చేపట్టటం ద్వారా వంగ నుంచి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు.